పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. మొదటి వారం. రెండవది, నేడు మా అందిన ఆహారం మాకు దయచేయము. తర్వాత ఏముంది? పరలోక ప్రార్థనలు ఏముంది? పన్నెండవ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను మీరు క్షమించుము. చూసారా, దేవుడు గొప్ప మాట. వాస్తవం చెప్పాలంటే దేవుడు ఈ మాటను మనం ఆలోచన చేసి మన జీవితాలను అర్థం చేసుకున్నట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగా మనల్ని సిద్ధపరుస్తున్నాడో ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఏంది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలా సిద్ధపరుస్తున్నాడు అని అంటే, ఈ పరలోక ప్రార్థనలో ప్రభు మనతో మాట్లాడి ఈ పరలోక ప్రార్థన మనం ధ్యానం చేసుకొని ముందుకు నడిచి మన జీవితాలని సరి చేసుకుంటే నిత్యము ఆయనతో ఉండేటటువంటి వారముగా ఉంటాం. వాస్తవం చెప్పాలంటే ఈ పరలోక ప్రార్థన ఈ 3వ మాటను చూసినట్టయితే దేవుడు ఒక కండిషన్ పెడుతున్నాడు, మనకు ఒక షరతును పెడుతున్నాడు. ఏమిటయ్యా షరతు అని అంటే, ఎవరినైతే నువ్వు క్షమిస్తావో, నేను ఏ విధముగా నీ రుణములను, నీ పాపములను, నీ అపరాధం నేను క్షమిస్తుంటున్నానో అదే విధముగా నీ ఎదుటివారిని కూడా నీవు క్షమించకపోతే వ్యర్థం. అదే మత్తయి సువార్త 14వ అధ్యాయం, అదే చూడండి 6వ అధ్యాయం 14వ వచనం చూడండి, ఏముంది అక్కడ? మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి. చూసండి, క్షమించకపోయిన ఎడల అన్నాడా, క్షమించిన ఎడల అన్నాడా? మరి మన జీవితంలో పరలోకపు తండ్రి మనకు ప్రార్థన నేర్పిస్తున్నప్పుడు ఏమంటున్నాడంటే, మీ అపరాధములను ఏ విధముగా అయితే నేను క్షమిస్తున్నానో అదే విధముగా మీరును మీకు పొరుగు వారి యొక్క అపరాధములను, మీ శత్రువుల యొక్క అపరాధములను మీరు క్షమించండి. లేకపోతే నీ ప్రార్థన నా సన్నిధికి చేరదు, నీ మాటలు నా సన్నిధికి వినబడవు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకములో నెరవేరును గాక. నేడు మా అనుదిన ఆహారం. ఇవన్నీ అయిపోయిన తర్వాత చూసారా ఎంత గొప్ప షరతుని ప్రభు మన ముందు ఉంచున్నాడో. ప్రపంచంలో ఏదైనా కష్టమైనటువంటి పని అయితే ఏదైనా ఉన్నది అని అంటే, ఒక కోణంలో ఆలోచన చేస్తే క్షమించడము సులభమా కష్టమా? క్షమించడము చాలా ఈజీయా కష్టమా? నోరున్నవారు చెప్పాలి, మనసున్నవారు మాట్లాడాలి. క్షమించడము చాలా ఈజీయా, క్షమించడం చాలా కష్టమా? చాలా కష్టం. కానీ కొంతమంది అంటారు క్షమించడం చాలా ఈజీ అంటారు, కానీ వాళ్ళు పైన క్షమిస్తారు, కానీ మనసులో మాత్రం అట్లనే పెట్టుకుంటారు. అది ఎప్పుడు ఇస్తారు? మళ్ళీ ఏదో ఒక సందర్భంలోనూ, పలానా సందర్భంలోనూ ఇలా చేశావులే అని చెప్పి దాని అంతటిని మళ్ళీ ఇక రకరకాలుగా దాన్ని ముందు పెడతారు. ప్రపంచంలో ఏదైనా కష్ట సాధ్యమైనది ఉన్నది అని అంటే ఒక కోణంలో చూస్తే క్షమించడం చాలా కష్టం. కానీ ప్రభు ఎలా నేర్పించాడో ఒకసారి చూడండి. తను అప్పగించేటటువంటి వాడు, తన శిష్యుడు తన ఎదుటనే ఉండి తనిచ్చేటటువంటి బల్లలో పాలు పంపులు పొంది, ఆ రొట్టెలో పాలు పంపులు పొంది
తెలుసు ఎవరు అప్పజెపుతారో, ఎవరు దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువుని శిలువ మరణానికి శాస్త్రులకు పరిచయులకు అప్పజెపుతారో దేవునికి తెలిసి కూడా తన పక్కగా కూర్చుండి కూడా ఒక్క మాట మాట్లాడలే. చివరికి ఒక మాట అన్నాడు, అయ్యా ఈ రోజు నన్ను మీలో ఒకరు నన్ను పట్టిస్తారు, శిలువ మరణానికి అప్పచెప్పడానికి ఒకరు నాలో మీలో ఉన్నవారు నన్ను పట్టిస్తారని చెప్తే, నేనా ప్రభా అంటే ఒకే ఒక వర్డ్ అన్నాడు, నీకు తెలియదా యూదా అని అన్నాడు. కానీ ఒక్క వర్డ్ అక్కడ ఉన్నటువంటి సందర్భంలో వీడే యూదానే ఒకవేళ అంటే అక్కడ 11 మంది శిష్యులు వాడిని కొట్టి చంపేటటువంటి వారు. దేవుని క్షమ, దేవుని ప్రేమ, దేవుని కరుణ ఎంత గొప్పగా ఉందో ప్రభు మనకు ఒకటెనక ఒకటి మనకు బోధిస్తూ అలవరుస్తూ ముందుకు నడిపించాడు. కానీ ఆయన చేయక మనం చేయమని చెప్పలే. ఆయన చేశాడు, మనల్ని చేయమని చెప్పాడు. ఆయన చేయకుండా ఏది కూడా మన మీద బలవంతముగా మనకు అంటగట్టలేదు. కానీ నీ జీవితంలో, నా జీవితంలో దేవుని విషయంలో, క్షమించే విషయంలో, మరి ఓర్చుకునే విషయంలో మనం ఎంత అదుర్గ కలిగి, ఆప్యాయత కలిగి, ప్రేమ కలిగి మనం ముందుకు నడుస్తున్నామో ఈ దినము కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా చూస్తే భార్యాభర్తలను చూసుకుందాం. భార్యాభర్తలు ప్రపంచంలో ఏ సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు రానివారు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? లేదు. ఒకవేళ ఉంటే వాళ్ళు భార్యాభర్తలు కాదు. అంటే కొట్లాటలు, పచ్చాలు చిన్నవి. రాను ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళు భార్యాభర్తలు కారు అని అన్నాడు. ఒకవేళ రాలేము అని అంటే సరిగ్గా వాళ్ళు కాపురం చేస్తలేరు అని, వానితో వాడు, వీటితో ఈయన. ఒకవేళ చేస్తున్నారు అని అంటే చిన్న సమస్యలు వస్తుంటుంటాయి, బాధలు వస్తుంటాయి, ఇరుకులు వస్తుంటుంటాయి. భార్య భర్తను అంటుంది, భర్త భార్యను అంటుంది. కొన్నిసార్లు స్త్రీలు ఎలా ప్రార్థన చేస్తారంటే, స్త్రీలలో ఉన్నటువంటి నైజం ఎక్కువ అంటే పురుషుల్లో ఉండదానంటే, పురుషుల్లో కూడా ఈగో ఉంటుంది కానీ మరీ అంతగా ఉండదు ప్రభు బిడ్డలు. కానీ స్త్రీలలో చాలా ఈగో, చాలా గర్వం ఉంటుంది. ఏందయ్యా గర్వం అని అంటే, దేవుని బిడ్డలే కొట్లాడతారు, ఇబ్బంది పడతారు, అన్ని చేస్తారు, కానీ భర్తతో మాట్లాడరు, మాట్లాడరు, కథం ఏం చేయదు. ఏడ్చుకుంటూ పోయి ప్రభు దగ్గర ప్రభు అని ఎంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుంది, కానీ భర్తను మాత్రం క్షమించదు, భర్తతో మాట్లాడు. ఒకసారి ఆలోచన చేయండి, ఇది దేవుడు నేర్పే ప్రార్థనేనంటారా? అవసరమైతే వారం రోజుల దాకా మాట్లాడేది, కానీ ఇంట్లో తన రహస్య గదిలో ప్రార్థనలోకి వెళ్ళి కళ్ళలోకించి ఒకటే తీగ ట్యాప్ అంటే నలలో నీళ్ళు వచ్చినట్టుగా ఏడుచుకుంటూ ప్రభు దగ్గర ప్రార్థన చేస్తారు, కానీ భర్తను మాత్రం క్షమించాలి. ఒకవేళ ఆ ప్రార్థన ప్రభు వింటాడా? ఎందుకంటే వాక్యానుసారం చెప్పండి, నేను ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు. కనబడేటటువంటి భర్తను క్షమించదు, పిల్లల్ని క్షమించదు, కానీ ఏడ్చుకుంటూ, అవసరమైతే తలగుద్దుకుంటూ, అవసరమైతే రొమ్ము బాదుకుంటూ ప్రభా అవసరమైతే అన్నం మానేసి, అది మానేసి, ఇది మానేసేసేసి, అవసరమైతే పిల్లల మీద కసులుకుంటూ ఏదైనా చేసుకుంటూ ప్రార్థన చేస్తారు. ట్యాప్లో నుంచి వచ్చినట్టు నీళ్లు కంట్లలో నుంచి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తారు. వారి ప్రార్థన ప్రభు వింటాడా? ఒకసారి మీరు ఆలోచించండి. క్షమించే మనసు మొదటిగా సంఘం ఏర్కించి ఏర్పడింది. భార్యాభర్తలు కుటుంబం దగ్గరికి సంఘం ఏర్పడింది కదా. అయ్యా సంఘం అంటే చర్చ్ అంటే అదే విధంగా నీ ఇల్లు కూడా ఒక సంఘమే కదా.
ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు ఉన్నప్పుడు, మూడోవాడు దేవుడు ఉన్నప్పుడు, ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉన్నటువంటి వారి మధ్యలో నేను ఉంటానని దేవుడు మాట ఇవ్వలేదా? దేవుడి సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ ఆయన సంఘము కాదా? దేవుడి సన్నిధిలో ఉన్నటువంటి నీవు నేను అలాంటి తలంపులు మన జీవితంలో ఉంటే కనబడేటటువంటి ఇంట్లోని భర్తనని పిల్లలను క్షమించలేవు, కానీ దేవుని దగ్గర కన్నీళ్ళ ట్యాప్లో నుంచి నీళ్ళు వచ్చినట్టుగా ఏడ్చుకుంటూ నువ్వు ప్రార్థన చేస్తావు, కానీ ఆ ప్రార్థన ప్రభు వింటాడా? 14వ వచనం అదే అన్నాడు. ఒకవేళ నువ్వు అపరాధములు క్షమించబడకపోతే, నువ్వు ఇతరులను క్షమించకపోతే నేను క్షమించు. నీవు దేవుడు క్షమించకపోతే మన ప్రార్థన ప్రభు సన్నిధికి చేయాలి. ఒకవేళ అలాంటి మనస్తత్వాలుంటే ఈ దినం ప్రభు మార్చుకోమని అడుగుతున్నాడు. ఒకవేళ లేదా తీర్పు దినమున దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. దేవుని లేఖనాలు సెలవిచ్చినటువంటి విధముగా ఏ విధముగా అయితే నేను నీవు మొదటిగా భార్యాభర్తలే సంఘమే ఒక దేవుని శరీరము, అదే విధముగా మనము నడుస్తున్నటువంటి మనము కొట్లాటలు వచ్చినప్పుడు దేవుడు భార్యాభర్తలు ముందుగా మనం క్షమించలేం, కానీ దేవుని దగ్గరికి వెళ్ళి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తే అది దేవుడు యాక్సెప్ట్ చేయడు. నేను చెప్తలేను, ప్రభు బయట చెప్తుంది. రెండవదిగా చూస్తే మనం ఏమంటాం, ఎలా అనుకుంటాం తెలుసా? నేను చాలా నీతిమంతురాలని అనుకుంటాను. ఏమైనా నీలో ఇది ఉంది, నీలో ఎందుకు దేవుడిని మనవులను వేయడం లేదు అని అంటే మనం ఏమంటాం తెలుసా? నేను చాలా సెన్సిటివ్గా ఉంటాను. రెండవదిగా దేవునికి చాలా భయభక్తులు, విధేయతలు కలిగి ఉంటాను. నాలో ఏ తప్పిదము లేదని అంట. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, 10వ వచనం, 11వ వచనంలో చూస్తే ఈ వాక్యము ద్వారా మన జీవితాలను సరి చేసుకోవాలి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 11 దాకా. మన పాపములను చూసారా? ఇక్కడ కూడా అదే మాట అంటున్నాడు. ఎవరు? యోహాను కూడా అదే మాట అంటున్నారు. మనము మన పాపములను ఒప్పుకొని ఎడలా ఆయన చాలా నమ్మదగినటువంటి వాడు. ఈ లోకములో ఉన్న మనుషులను, ఈవెన్ పిల్లలను, భార్య భర్తలను, నీ ఎదుటి వారిని, ఇంకెవరిని నమ్మినా నమ్మకపోయినా మాత్రం దేవుడు మాత్రం చాలా నమ్మదగినటువంటి వాడు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగినటువంటి వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుల నుండి, చూసారా? ఎప్పుడైతే ఒకరినొకరు క్షమించుకొని పాపములను ఒప్పుకొని ప్రభు రక్తములో సహాయం అడిగి, ప్రభువా నా తప్పిదములను నన్ను క్షమించుము, నీ రక్తములో నన్ను కడుగు ప్రభు అంటే ఆయన సమస్త కల్మషముల నుంచట, దుర్నీతుల నుంచట మనల్ని పవిత్రులుగా చేస్తాడట. ఇది మాత్రం మనం అడగం. అయ్యా ఈ తప్పు చేశానయ్యా. కుటుంబంలో అయితే భార్య భర్తనైతే, భర్త భార్యనైతే ఒకరినొకరు ఒప్పుకోరు. ఒకవేళ సంఘంలో, సమాజంలో ఇప్పటికీ ఎవరు అంటే మొదటిగా చూస్తే అపవాది సంఘములో చార్చబడినటువంటి విశ్వాసులైనటువంటి మన హృదయాలలో ఏం పెడుతుందంటే క్షమించలేనటువంటి మనస్సు, ఓర్చుకోలేనటువంటి మనస్సు. మూడవదిగా చూస్తే మన తప్పులని మనము ఒప్పుకోలేనటువంటి మనస్సు. ఏదైనా నీవు ఈ పొరపాటు చేశావు అంటే వారు ఎలా చూస్తారంటే ఉరుమురిమి కళ్ళు పెద్దవిగా చేసి చూస్తుంటారు. కానీ ప్రభు అంటున్నాడు, ఎవడైతే దీనుడై
నా ఎదుట ఒప్పుకుంటాడో వారి సమస్త దుర్నీతుల నుంచి నేను విడిపిస్తానంటున్నాను. 11వ వచనం చూడండి. అదే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల, చూసారా, దేవుణ్ణే మనం ఏం చేస్తాం? మనం అబౌద్ధికులం కాదు కానీ అనుకుంటాం, కానీ దేవుని అబౌద్ధికులుగా చేస్తామంట. లేదు సిస్టర్, నేను అసలు పని చేయలేదు, ఆ మాట అసలు నేను అనలే. లేదు పాస్టర్, లేదండి, నేను ఆ మాట మాట్లాడలే. ఎందుకు ఒప్పుకోవు? తెలుసో తెలియకో అనుంటే, అయ్యా నేను తెలుసో తెలియక అన్నాను ఎందుకు దేవుని దగ్గర ఒప్పుకోకపోతే మనల్ని ప్రభు తండ్రి ఎదుట ఒప్పుకో. సింపుల్, అంతే. మనం చేస్తే మన కొరకు ప్రభు చేస్తాడు. మనము చేయకపోతే ప్రభు మన కొరకు ఆయన చేయ. ఈ క్షమించే విషయంలో కూడా దేవుడు చాలా కండిషన్స్ పెట్టాడు. అంత మాత్రము కాదు, కానీ ఎలా క్షమించాలి, మన జీవితంలో కొన్ని షరతులను చూద్దాం. లూకాసు వార్త కాదు, మార్కు సువార్త నుంచి ఒక మాట చూసుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనము 26వ వచనం. మీకు ఎవరి మీదైనా విరోధము కలిగి ఉన్న ఎడల, మనం ఎప్పుడైనా సరే ఎవరి మీదైనా సరే కోపం ఉంటే, వాని మీద ఏమైనా కక్ష ఇంకేమైనా ఉంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ప్రార్థన గదిలోకి వెళ్ళినప్పుడు వాడిని ఏం చేయాలంట? క్షమించాలంట. అవసరమైతే అయ్యా తన మనసు మార్చు, తన తప్పిదాన్ని ఒప్పుకున్నట్లు చేయి ప్రభా అని చెప్పి తన కొరకు నువ్వు ప్రార్థన చేయి. చాలా ధన్యుడవుతావు. అదే ముందు కన్ఫ్యూషన్ చేయండి. అప్పుడు పరలోకమందున్న నీ తండ్రి క్షమించును. ఈ మాటకు మనము లోబడుతున్నామా? కానీ ఇంకో సందర్భంలో చాలా మంది సంఘ బిడ్డలు, దేవుని బిడ్డలు ఏమంటుంటారంటే, ప్రభు దగ్గరికి వచ్చి ఆయన శిష్యులు అడిగారు, అయ్యా రోజుకు ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగితే, ఒక సందర్భంలో అంటాడు 77 మార్లు క్షమించు అని అంటాడు. ఇది మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. పంది తీసుకుని వచ్చినప్పుడు దాన్ని బాగా శుభ్రం చేసి గట్టు మీద నిలబెడితే పక్కకి బురదుంది, మురికుంది, మాటికి వెళ్ళి మురికిలో దొర్లుతూ వచ్చి నన్ను క్షమించయ్యా అంటే ఎన్నిసార్లు క్షమిస్తావు నీవు? ఒకవేళ నేను చేయవలసిన పని చేయక చేయకూడని పని చేస్తే ఒక మారు క్షమించగలుగుతావు. మళ్ళీ వెంటనే ఒక గంటనో అరగంటనో 30 గంట అయిన తర్వాత మళ్ళీ వద్దైన పని చేస్తే 2వ మారు క్షమిస్తావు. 3వ మారు మళ్ళీ గంటనో గంట 2 గంటల తర్వాత మళ్ళీ చేస్తే మళ్ళీ క్షమిస్తావు. క్షమించుకుంటూ పోతే వానిలో ఏమైనా మార్పు వస్తుందా? కొంతమంది ప్రస్తుతం ఉన్నటువంటి బైబిల్ స్కాలర్స్ అనుకోవచ్చు, లేదంటే తాత్వికవేత్తలు అనుకోవచ్చు, నువ్వు క్షమించినా కొలది నువ్వు క్షమించుకుంటూ పోతే వాడు ఎలా అవుతుందంటే చాలా ఇంకా వాడు పతనమైన స్థితిలో, మూర్ఖపు స్థితిలోకి వెళ్తున్నాడు.
ఒకసారి క్షమించి పని తప్పు రెండో మారు చేయకు అని నువ్వు చెబితే అది బాగుంటుంది. కానీ కొంతమంది క్రైస్తవ బిడ్డలు ఏమంటున్నారంటే, దేవుడు నన్ను దినమునకు 77 మార్లు క్షమించమని చెప్పాడా, అయ్యో అని చెప్పి క్షమిస్తున్నాను అని పోతే వాడు మారుతాడా? వాడి తప్పిన తప్పు, ఈ మాట తప్పు, ఈ నడవడి తప్పు, ఈ విధముగా నువ్వు నడుచుకోవడం మంచిది కాదు అని చెప్పి దేవుని మాటలు ఏ రోజైనా తనకు నీవు చెప్తున్నావా? దేవుడు ఏ సందర్భంలో 77 మార్లు క్షమించమని చెప్పాడు? దేవుడు అందుకనే ప్రతిదీ ప్రభు మనకు బైబిల్ ఇచ్చాడు కనుక ప్రతిదీ బైబిల్లో నుంచే మనము నేర్చుకోవాలి. అదే విధముగా లూకా సువార్త నుంచి ఇంకొక మాట చూసుకుందాము. లూకా సువార్త 17వ అధ్యాయము 4వ వచనం నుంచి ఒక మాట చూసుకుందాం. అతడు ఒక దినమున ఒకవేళ 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీ వైపు తిరిగి ఎలాంటి వ్యక్తిని క్షమించాలట? బైబిల్లో ఒకసారి చూడండి. ఎలాంటి వారిని క్షమించాలట? ఎలా వస్తే మనం క్షమించాలి? ఒకవేళ నీవు నీ పొరుగు వారు ఎవరైనా సరే, నీ సహోదరుడు సహోదరి ఎవరైనా సరే దినమునకు 7 మార్లు తప్పిదము చేసి తన తప్పు తెలుసుకొని, అయ్యా నన్ను క్షమించు, నేను తప్పు మాట్లాడాను, తప్పు చేశాను అని చెప్పి తను మన దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడితే మనం క్షమించాలి. కానీ మనం ఏమంటున్నాం? కొంతమంది ఏమంటున్నాం? వాడు ఏం చేసినా సరే క్షమించు, అంతేనా? ఏం చేసినా సరే క్షమించాలా? ఈ వాక్యం ఏం చెప్తుంది? ఎవరైతే చేయకూడని పనులు చేసి మన దగ్గరికి వచ్చి మన ఎడల విరోధముగా తప్పు చేసి మన దగ్గరికి వచ్చి, అయ్యా ఈ పని ఈ మాట తప్పుగా మాట్లాడాను, పొరపాటుగా మాట్లాడాను, పొరపాటు అయిపోయింది అని చెప్పి మన విరోధి అంటే మన ప్రత్యర్థి మన దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే, మారు మనసు పొందితే దాన్ని క్షమించాలి అని ప్రభు చెబుతున్నాడు. అలా ఒప్పుకుంటున్నారా? ఎవరైనా ఒప్పుకోకపోయినా కూడా మీరు క్షమిస్తున్నారా? ఒకవేళ ఒప్పుకోకపోయినా మీరు క్షమించుకుంటూ పోతే వాడు ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోతాడంటే మూర్ఖమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాడు వాడు. దయచేసి బైబిల్ మనకి చెప్తుందే మనం మాట్లాడుకుందాం. బైబిల్ చెప్పింది ఏదైతే బైబిల్ మనతో మాట్లాడుతుందో అది మనం నేర్చుకోకపోతే చాలా కష్టం. అందుకని మత్తయి సువార్త అదే విధముగా లూకా సువార్తలో ఈ మాటల గురించి ప్రభు మాట్లాడుతున్నప్పుడు, లూకా సువార్తలో లూకా అనేటువంటి భక్తుడు రుణములను అంటే ఆ వాడు ఎలా తీసుకున్నాడు, ఎలా రాశాడంటే రుణములను అంటే అన్య జనాంగానికి రాశాడు, యూదులకు కాక ఎవరికి రాశాడంటే మనందరికీ రాశాడు. లూకా ఏమి రాశాడు? రుణములు అంటే అప్పులు అని రాశాడు. మత్తయి ఏం చేశాడంటే ఇది కేవలం యూదులకు రాశాడు. ఆ మత్తయి ఏం చేశాడంటే మీ పాపములు, అపరాధములు, దోషములు అని చెప్పి మీ రుణములు అనే వర్డ్ యూదుల కొరకు ప్రస్తావించాడు. కొన్నిసార్లు మనం బైబిల్ చదువుతున్నప్పుడు నువ్వు లోతుగా అర్థం చేసుకొని మాట్లాడుతున్నప్పుడు కొన్ని మాటలు యూదులకు రాశాడు, కొన్ని మాటలు అన్యజనాంగానికి రాశాడు. ఈ రాస్తున్నప్పుడు యూదులకు రాసేటటువంటి మాటని, అన్యజనాంగానికి రాసేటటువంటి మాటలని మనం ఏ విధముగా రిసీవ్ చేసుకోవాలనే విధానాన్ని కూడా అనేక లేఖన భాగాలు మనం చదువుతుంటే మనకు అర్థమవుతుంటాయి. ఒకవేళ మన సమస్త కల్మషము, సమస్తమైనటువంటి బాధలు, సమస్తమైనటువంటి కల్మషం మనలో నుంచి మొత్తం పూర్తిగా వెళ్ళిపోవాలనంటే
ఖచ్చితంగా మనం ఎదుటి వాళ్ళని క్షమించాలి. మనని మన పరలోకపు తండ్రి క్షమిస్తాడు. ఇంకొక మాట చూసుకుందాం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో, చూడండి స్పష్టమైనటువంటి వర్డ్ ఇస్తున్నాడు. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్ణము చేసుకుంటూ శరీరములకును ఆత్మలకును కలిగిన పవిత్రులుగా చేసుకుందాము అంటున్నారు. మన శరీరానికి కలిగినటువంటి అపవిత్రత, మనసుకు కలిగినటువంటి అపవిత్రత, ఈ రెండింటిని మనము దూరం చేసుకోకుండా, ప్రభు రక్తాన్ని ఆశ్రయించుకోకుండా మనం ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమే. అయ్యా, రోజు ప్రభు రక్తంలో కడగబడాలా, నేను నా పాపములు, నా అపరాధములు, దోషములు, నేను పుణ్యస్థానం బాప్తిజం అనే అనుభవములో ఎప్పుడైతే పుణ్యస్థానములోకి నేను నడిచానో, బాప్తిజము అనుభవంలోకి నేను నడిచానో, అప్పుడే నా సమస్త పాపాలు తొలగించబడ్డాయి కదా. రోజు నేను ప్రభు రక్తాన్ని ఆశ్రయించడం ఎందుకు అని అంటారు చాలా మంది. కానీ మనం నడిచేది, మనం చలించేది, మనం బ్రతికేది లోకంలో కాదా? నువ్వు ప్రతిరోజు చేయవలసినవి చేయక, చేయకూడనివి చేసి, చూడవలసినవి చూడక, చూడకూడనివి చూసి, నీ దేహముతో, నీ శరీరముతో, నీ మనసుతో దేవునికి విరోధముగా నీవు పాపము చేయటము లేదా? చేస్తలేను అనుకుంటే ప్రభు రక్తాన్ని ఆశ్రయించడం అవసరం లేదు. నేను చేస్తున్నానయ్యా అంటే ప్రతిరోజు ప్రభు రక్తములో మనము పాపపు ఒప్పుకోవాల్సిందే. దేవుడు ఈ మాటలను మన దగ్గర ఎందుకు మన ముందు ఉంచుతున్నాడంటే, దేవుడు సర్వశక్తి సంపన్నుడు గనక, అదే విధముగా ఆయన రక్తము మన సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపిస్తుంది కనుక, మొదటిగా మనము చూస్తే ఒకరినొకరును క్షమించుకోవాలి. అదే విధముగా కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనము చూద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని చూసుకుందాం. ఎవడైనను అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు, క్షమించుడి. సహించుకోవాలంటే క్షమించుకోవాలట. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున, ప్రభు క్షమించాలంటే మీరు క్షమించండి. క్షమాపణ గురించి బైబిల్లో చాలా సార్లు ప్రభు చెప్పుకుంటూ వచ్చారు. ఈ క్షమాపణ, ఈ క్షమించేటటువంటి మనస్సు ప్రపంచంలో నీతిమంతుడు ఎవడు లేడు. ఈవెన్ నాతో పాటుగా ఒకవేళ మీరు ఉన్నారేమో మరి నాకు తెలియదు. నేనైతే చెప్తాను, యేసు ప్రభు తప్ప ప్రపంచంలో భూమి పుట్టింది మొదలుకొని భూమి అంతరించేంత వరకు కూడా యేసు ప్రభు తప్ప నీతిమంతుడు ఎవడు లేడు. కనుక మనం ఏమంటున్నాడు, ప్రభు వాక్యం ఏమంటుందంటే, ఒకరినొకరు క్షమించుకోండి, ఒకరినొకరు సహించుకోండి, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోండి. అరే బాబు తప్పు మాట్లాడావు, ఇక మీదట పొరపాటుగా కూడా మాట్లాడుకోకూడదు. ఎందుకు అంటే దేవుడు ఇలా మాట్లాడొద్దని చెప్పి దేవుని లేఖనాలు చెబుతున్నాయి. హెచ్చరించి తప్పులేదు. తప్పుందా? తప్పు లేదు. ఇంకొక మాట చూసుకుందాం. మరి ప్రతిరోజు దేవుని రక్తములో కడగబడాలి.
కడగబడకపోతే మన అపరాధాలు, మన పాపాలు క్షమించబడవు. ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎవరికైనా సరే దిద్దుబాటు అని అంటే ఎవరికి ఒప్పుకోరు. మనలో ఉన్న సమస్త వ్యతిరేక అంటే దేవునికి ఇష్టం లేనటువంటిది మీలో ఉంది నాయన, నువ్వు ఇలా మాట్లాడకు, అలా ప్రవర్తించకు, అలా తిరగకు అని అంటే ఎవరు దిద్దుబాటు చేసుకోరు. కానీ ప్రతి ఒక్కరిలో దిద్దుబాటు అనేటువంటి ఈ వర్డ్ అంటే ఆ యొక్క దిద్దుబాటుతనం లేకపోతే ఆడు సత్యంత వరకు కూడా వారు మారడు, ప్రభు సన్నిధిలో చేరడు, ప్రభు రాజ్యంలోకి వారసుడు కానేరడు. జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన చేయవలసింది చేయకూడని పనులన్నీ చేశాడు. బాబు జక్కయ్య రూపాయి ట్యాక్స్ కలెక్ట్ చేయమంటే రూపాయికి బదులు వాడు 3 రూపాయలు తీసుకున్నాడు. అన్యాయముగా మనుషులని దోసుకున్నాడు. కానీ ఒకరోజు తన మనసు మారాలనుకున్నాడు, తన స్థితిని మార్చుకోవాలనుకున్నాడు, తనే మొత్తం మార్చబడాలనుకున్నాడు. ఒకరోజు ఒక సందర్భం, ఒక వీధి గుండా యేసు ప్రభుల వారు ప్రయాణమై వెళుచుండగా యేసు ప్రభుని చూడాలని ఆశ కలిగింది జక్కయ్యకు. ఏం చేశాడు? మేడు చెట్టు ఎక్కి యేసు ప్రభును చూస్తూ ఆయన మాటలు వింటున్నాడు. ఎప్పుడైతే నా మనసు మారాలి, నా బ్రతుకు మారాలి, నా జీవితం మారాలని ఆశ కలిగి దేవుని సన్నిధిలో నువ్వు కనిపెడుతుంటున్నావో దేవుని మనస్సు నీ దగ్గరికి వస్తుంది. కానీ మనం ఏమనుకుంటాం, నాలో ఏ తప్పు లేదు, కానీ నాలో ఏ పాపము లేదు, ఏ తప్పు లేదు, కానీ దేవుని మనసు నా దగ్గరికి వస్తలేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ జక్కయ్య పాపాన్ని ఒప్పుకున్నాడు, తన తప్పును తెలుసుకున్నాడు, మేడి చెట్టు ఎక్కాడు. దేవుని మనస్సు జక్కయ్య దగ్గరికి వెళ్ళింది. దేవుని చూపు జక్కయ్య మీద పడింది. జక్కయ్య చెట్టు దిగు, ఈరోజు నీ ఇంట్లో ఆతిథ్యం పొందడానికి నేను సిద్ధపడుతున్నాను, ఇష్టపడుతున్నాను. చూసారా, దేవుడు మన హృదయంలో, మన గృహంలోకి రావాలంటే మన తప్పులు మనము తెలుసుకొని, ఒప్పుకొని క్షమించేటటువంటి మనసు మనలో ఉండాలి. అది లేకపోతే దేవుడు మన హృదయంలోకి రాడు, మన మనసులోకి రాడు. ఏం చేస్తుంటాడంటే మనము అడ్డుగా పెట్టుకుంటాం. యెషయా రాసినటువంటి గ్రంథము 59వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చూస్తే అక్కడ ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాడు ప్రభు. రక్షింప నేరకయుండునట్లు యెహోవా హస్తము కుర్చకాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు చూసారా, మనం చేసినటువంటి తప్పులు, అపరాధములు, దోషములు మనకును దేవునికి అడ్డముగా, విరోధముగా అడ్డముగా పడినాయి. మనం అనుకుంటాం, లేదండి నేనేం చెడుగా బిహేవియర్ అంటే నేనేం చెడుగా అనుసరించలేదు. ఒకవేళ తప్పు దిద్దుకొని సరిదిద్దుకునేటటువంటి మనసు మనలో లేకపోతే ఆ తప్పిదమంట దేవునికి మనకును అడ్డుగా వచ్చి ఎలా ఉంటుందంటే, ఎంతసేపు నువ్వు ప్రార్థన చేసినా నీ ప్రార్థన ప్రభు సన్నిధికి చేరదు. లూకా సువార్త 19వ అధ్యాయం 8వ వచనం నుంచి ఉంటుంది జక్కయ్య సందర్భం. చూసారా, జక్కయ్య ఎలా చేశాడు? తన జీవితం అంతా జక్కయ్య గురించి బాగా మనకి తెలుసు కదా. ఆయన ఏం చెప్పాడు? ఆయన ఏం పని చేశాడు?
మన వాడుక భాషలో ఇప్పుడు చెప్పాలంటే, మన మున్సిపాలిటీలో చెప్పాలంటే ఏమంటాం అని, ట్యాక్స్ కలెక్టర్. 200 తీసుకురావాల్సింది 400 తీసుకుంటాం అంటే దొంగ బిల్లు ఇస్తాం. అలాంటి ఉద్యోగం చేసేటప్పుడు ఎప్పుడైతే తన తప్పును తెలుసుకొని ప్రభు దగ్గర క్షమాపణ అడిగాడో, ప్రభు ఒక వర్డ్ అడిగాడు, అన్నాడు, ఇక మీదట నీవును అబ్రహాము కుమారుడవే. వెంటనే ఏం చేశాడు జక్కయ్య? ప్రభువా, నేను ఎవరి యొద్దనైతే అన్యాయముగా డబ్బులు కావచ్చు, ఇంకోటిగా తీసుకున్నాను, వానికి ఇచ్చేస్తాను, రెండంతలు ఇచ్చేసేస్తానంట. అన్నాడా లేదా? ఇంకొక మాట చూసుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం. ఈ బైబిల్ అందరి బైబిల్లో టిక్ చేసి ఉందనుకుంటా. అన్నమాట, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఈరోజు ఒక మాట అడుగుతాను. ఏదైనా కొన్ని విత్తనాలు తీసుకొచ్చి మీ ఇంటి పెరట్లో మొక్కలు పెరగాలని చెప్పి నాటితే, భూమిలో నాటితే ఏం చేస్తావు? నీవు మంచిగా గోతి తీసి మంచి ఆ విత్తనాలు ఆ భూమిలో వేసిన తర్వాత మంచిగా నీళ్లు పోసి పెడతావు కదా. ఒకవేళ అందులోనే ఉన్నాయి అనుకో, ఆ విత్తనం ఏమైపోతుంది? అది సకాలంలో మొలకెత్తలేదు అని అంటే ఏమైపోతుంది? ఎత్తు సకాలంలో మొలకెత్తని విత్తనాలు ఏమైపోతాయి? చెడిపోతాయి. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ ఎవడైతే విడిచిపెట్టి ఒప్పుకుంటాడో వాడు తెలుగుతాడు కదా. మరి నువ్వు ఎందుకు ఒప్పుకోమంటే ఎందుకు ఒప్పుకోలేని స్థితిలో మేము ఉన్నాము? ఈ దినం ప్రభు అడుగుతున్నాడు. చివరిగా ఒక మాట చూసుకొని ముగింపులో వెళ్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. నా కుమారుడా, స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకు. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి, చూసారా, ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నాడో వాళ్ళకు చిన్న తప్పు అంటే చిన్న పనిష్మెంట్ ఇస్తుంటాడు. ఎందుకు ఇస్తాడు? సరిగా అవడానికి ఇస్తాడు. ఈరోజు ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. పిల్లలు కలిగినటువంటి తల్లులు చాలా మంది ఉన్నారు. పిల్లల మీద కోపం మీకు చాలా ఏదైనా చేయకూడని పనులు చేసినప్పుడు ఆ కోపం పోవాలంటే పిల్లలు ఏం చేస్తారు? అవసరమైతే ఏ రకంగా అయినా సరే పిల్లల్ని దండిస్తారు. కోపం అంతా పోయిన తర్వాత ఏం చేస్తారు? అబ్బే, నా అమ్మే, నా బాబే, నా కన్నా రకరకాల దగ్గర తీసుకొని ముద్దులు పెడతారు. నీ పరలోకపు తండ్రి తనలో ఉన్నటువంటి మన మీద ఉన్నటువంటి కోపాన్ని పోయిన తర్వాత మనకు ఆశీర్వాదాలు అనుగ్రహించడా? కానీ మనం ఏం చేస్తాం? ప్రభువా, నా మీద ఉన్న కోపం నీ మనసులో పెట్టుకో, నాకు మాత్రం బ్లెస్సింగ్ ఈ ప్రభువా అని అంటాం. కానీ మన పిల్లల మీద పీకల్లో కోపం పెట్టుకొని వాడు అడిగింది ఏమంటిస్తాను?
ఇస్తామా? నీ పిల్లలకు మాత్రం నువ్వు ఇవ్వవు, కానీ నీ పరలోకపు తండ్రి మాత్రం నీకు ఎలా ఇస్తాడని ఆశ కలిగి ఉన్నావు? ఈ దినం ఒకసారి జ్ఞాపకం చేసుకో. మన మీద ఉన్నటువంటి కోపము దేవుని మనసులో నుంచి పోతే మనకు అన్ని ఆశీర్వాదాలే ఉంటాయి.